పడేటప్పుడు భూమి అనేది నెరవేర్చేటప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఒక స్థలానికి నేను పరిగెత్తుతాను, నాతో పాటు మీరు ఏం చేయాలంటే పరిగెత్తుకుంటూ రావాలి. అభ్యాస పరిగెత్తుతా ఉన్నాడు. భూమి ఒకవైపు నెరవేరుస్తా ఉంది, భూమి రెండు భాగాలుగా చీల్చుకుంటూ వస్తా ఉంది, ఆకాశం అగ్ని కుమ్మరించబడతా ఉంది. అభ్యాస ఏం చేశాడంటే పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతున్నటువంటి వ్యక్తి అనగా అసియా పరిగెత్తుతున్నాడు, ఎల్కానా పరిగెత్తుతున్నాడు. అభ్యాసాపు ఎక్కడికి వచ్చాడంటే సమాజం మధ్యలో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము దగ్గరికి రావటం జరిగింది. హలో చెప్పండి. ప్రత్యక్ష గుడారం ఎంత వేగంతో పరిగెత్తగలుగుతారు? వెనకేమొస్తుంది? మాట్లాడండి ఒకసారి. వెనకేమొస్తుంది? భూమి చీల్చుకుంటూ వస్తా ఉంది. భూమి చీల్చుకుంటూ వస్తా ఉంది. చీల్చుకొస్తున్నటువంటి వారు పేగుల్ని కడుపులో కట్టుకొని ఏం చేశారంటే వేగంతో పరిగెత్తుతున్నారు. మరణం మీద భయం ఉంది కదా, పరిగెత్తుతా ఉన్నారు. భూమి నెరవేరుస్తా ఉంది, నెరవేరుస్తా ఉంది. వాళ్ళు వెనక అనేటువంటి శబ్దం వస్తా ఉంది. భూమి నెరవేరుస్తా ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి అక్కడ ఏం చేశారంటే, నిందా మీకు చెప్పారు కదా, బలిపీఠం అనేది. ఆ బలిపీఠం మండుతా ఉంది. బలిపీఠం మండుతా ఉన్నప్పుడు ఆవరణలోకి వచ్చారు. ఆవరణలోకి వచ్చి ఏం చేశారంటే, బలిపీఠానికి ఒక 4 మోతకర్రలు ఉంటాయి బలిపీఠం మోయటానికి. ఈ మోతకర్రలు ఏమంటారంటే బలిపీఠం కొమ్ములను కూడా పిలుస్తారు. హల్లు చెప్పండి, ఏమంటారు? మీకు అర్థం కావాలంటే, మంచానికి ఎన్ని కోళ్ళు ఉంటాయి? 4 కోళ్ళు ఉంటాయి కదా. బలిపీఠానికి కూడా 4 కొమ్ములు ఉన్నాయి, మోత కర్రలు అంటారు వాటిని. ఏం చేస్తాడంటే అభ్యాసాప్ ఎక్కడికి వచ్చాడంటే, అభ్యాసాప్ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏం చేస్తాడంటే కొమ్మును పట్టుకుని, అన్నయ్య నేను చెప్పాడు రండి, త్వరగా రండిరా అని చెప్పి ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకున్నారు. వచ్చి మోత కర్రలు పట్టుకున్నారు. మోకాళ్ళ మీద ఉండి వాడు పట్టుకునేసరికి భూమి నెరవేరుస్తా ఉంది, నెరవేరుస్తా ఉంది, నెరవేరుస్తా ఉంది. ఎక్కడికి వచ్చారంటే మందిరం. అందుకే ఆ ద్వారము దగ్గరికి రాగానే భూమి నెరవేరడం అంటే ఆగిపోయిందంట. చప్పట్లు కొట్టండి. ఏమైంది? భూమి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? నెరవేరడం ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? మందిరపు ద్వారము దగ్గర. అక్కడ ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గరికి రాగానే ఏమైందంటే నెరవేరటం ఆగిపోయింది. ఆగిపోతే ఈ నెరవేరుస్తున్నటువంటి భూమి మాట్లాడుతూ ఉంది దేవుడితో. ఏం చేయమంటావు ప్రభువా, ఏం చేయమంటావు అంటే, దేవుడు చెప్పాడు, బలిపీఠ కొమ్ములు పుట్టుకున్నారు కదా, మందిరపు ద్వారము దగ్గర నుండి వచ్చేసారు కదా, భూమి నెరవేరడాన్ని దేవుడు ఆగమన్నాడు. నెరవేరుస్తున్నటువంటి భూమి ఏమైందంటే ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్కసారి ఆగిపోయింది.